స్ప్రింట్ రిలీజ్ ఆన్ సాటర్డే. వీక్ డేస్ లోనే మామూలుగా నా బ్రెయిన్ పనిచేయదు, మళ్ళీ వీకెండ్ లో రిలీజ్ కావాలి, అందులో అటెంటివ్ దెబ్బగా నిద్ర వస్తుంది. నా బ్రెయిన్ మామూలుగానే డెడ్ స్లో పని చేస్తుంది. ఆ చేతి నిజం వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వే చేయాలరా ఆంజనేయులు. అంతా బాగానే సాగుతుందిలే అనుకునే టైంకి నా టెక్నాలజీకి రిలేటెడ్ ఎర్రరే వచ్చింది. అప్పుడు చూడాలా నా గోస. మామూలు ఎర్రర్కే మినిమం అరగంట తీసుకుంటాను. ఈ టెన్షన్ లో తెలిసిన ఎర్రర్ని కూడా మర్చిపోయి అది ఎలా రిజాల్వ్ చేయాలని ఏం అడుగుతున్నా. అదేమో గ్లోబల్ గా ప్రాసెస్ చెప్తుంది, దానికేం తెలుసు మా ప్రాజెక్ట్ గురించి. ఆల్రెడీ మా టెక్ లీడర్ హింట్స్ ఇస్తూనే ఉన్నాడు, ఇది ఆల్రెడీ మనం చేసినాం అని. అయినా కూడా నా మట్టి బుర్రకి ఎలగట్లే. ఈ టెన్షన్ కి బయట టెంపరేచర్ లేకపోయినా నేనే టెంపరేచర్ ఫీల్ అయిపోతున్నా. బ్రెయిన్ లో నరాలన్నీ ఏకమైనాయి. ఫైనల్ గా నా బుర్రలో ఉన్న బల్గెలిగి అప్పుడు రిజాల్వ్ చేసిన. ఎందుకురా ఆంజనేయులు నాకు ఇన్ని పరీక్షలు, నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఆ ఒక్క ఎర్ర టెన్షన్ దెబ్బకి నా కడుపులో ఉన్న పేగులన్నీ కుత ఉడికి మెలిపడిపోయినాయి. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఏ ప్రాజెక్ట్కి సింగిల్ రిసోర్స్ గా ఒక టెక్నాలజీ సైడ్ నుంచి అయితే పోవద్దు. ఎవరికి నా టెక్నాలజీ తెలియదు, నేను అడగడానికి ఎవడు ఉండడు, నాకు చెప్పడానికి ఎవడు ఉండడు. ఇది కూడా రాదా అంటే మన మనోభావాలు దెబ్బతినవా?